జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జనవరి 5, 2025 నుండి జనవరి 11, 2025 వరకు. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం కుటుంబ ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మరింత శ్రద్ధ అవసరం, ఎందుకంటే ఇది జీవితంలోని ఇతర ప్రదేశాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మీ ఆరోగ్యం పట్ల కూడా గమనించాలి మరియు అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి. ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ సంపదను నిల్వ చేయగలుగుతారు. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా ఆలోచించండి. శని 9వ ఇంట్లో ఉండటం డబ్బు నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం. ఇంటి నుండి దూరంగా నివసించేవారు లేదా విద్యార్థులు ఈ వారం ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. ఈ ఒంటరితనాన్ని అధిగమించడానికి మీ స్నేహితులతో సమయం గడపడం లేదా కొత్త చిట్టచివర పనులను ప్రయత్నించడం మంచిది. మీ కుటుంబానికి మరియు వ్యక్తిగత సంబంధాలకు కొంత సమయం కేటాయించండి. కెరీర్ మరియు పనితీరు. ఈ వారం మీ పనితీరు మరియు వ్యూహాలు పూర్తిగా ప్రశంసలు పొందుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ చర్చలపై ఇతరుల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఇది మీలో ప్రోత్సాహాన్ని పెంచుతుంది మరియు మరింత మోటివేషన్ను అందిస్తుంది. విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టి పెట్టాలి. మీ కష్టాన్ని మరింత పెంచండి, కానీ అహంకారాన్ని దూరంగా ఉంచండి. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా మీరు మీ తరగతిలో మెరుగైన పనితీరు కనబరిస్తే. వివాహ జీవితం. మీ భాగస్వామి కుటుంబ పెద్దల పట్ల చూపించే గౌరవం మరియు సేవ చూసి మీరు గర్వపడతారు. ఈ కారణంగా మీ భాగస్వామిపై మీ అభిమానం మరియు ఆకర్షణ మరింత పెరుగుతుంది. మీకు అనుకున్నది కన్నా వివాహ బంధం మరింత మృదువుగా సాగుతుంది. గ్రహాల ప్రభావం. కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శని 9వ ఇంట్లో ఉండటం ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. సంక్షిప్తంగా, ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు ముఖ్యమైన అంశాలు. మీకు మంచి అవకాశాలు లభిస్తాయి, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచనతో వ్యవహరించండి. విద్యార్థులు మరియు ఉద్యోగులకు మంచి పురోగతి ఉంటుంది మరియు వివాహ బంధం మరింత బలపడుతుంది. పరిహారం. ఈ బుధవారం పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.